టెలిమెడిసిన్ అనేది దూర ప్రాంతాల నుంచి అంటే పేషెంట్ డాక్టర్ అప్రోచ్ అనేది మనకు వీలు కానప్పుడు మనం ఉపయోగించే పద్ధతి. కొంతమంది పేషెంట్స్ దూర ప్రాంతాల్లో ఉంటారు, దానికి తగిన స్పెషలిస్ట్ని మనము రీచ్ అవ్వలేకపోవచ్చు పలు రకాల సమస్యల వల్ల. దానివల్ల ఏమవుతుందంటే మన టెలిమెడిసిన్ ఉపయోగించుకొని వీడియో కన్సల్టేషన్ ద్వారాను, ఆడియో కన్సల్టేషన్ ఫోన్ ద్వారాను వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, వాళ్ళకి కావాల్సిన మనం సలహాలు సూచనలు ఇవ్వడం, ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది టెలిమెడిసిన్. సో ఇది మనం ఈ రీసెంట్గా చూసినట్టయితే కోవిడ్ టైంలో కూడా ఇలాంటి టెలిమెడిసిన్ చాలా ఉపయోగపడింది. అందరూ లాక్డౌన్లో ఉండి ఇళ్లలో ఉన్నారు, చాలామంది బయటికి రాలేని పరిస్థితి, అప్పుడు కూడా ఈ టెలిమెడిసిన్ చాలా ఉపయోగపడిందండి. ఇంకో రకం ఏంటంటే బెడ్ రిడన్ పేషెంట్స్ ఉంటారు చాలామంది, అంటే కదలలేని పరిస్థితి ఉన్నవాళ్ళు. సో దీర్ఘకాలిక సమస్యలు, పెరాలసిస్ ఉన్నవాళ్ళు, స్ట్రోక్ ఉన్నవాళ్ళు, ఏదైనా ఫ్రాక్చర్ అట్లా ఉండి కదలలేని వాళ్ళు ఇలాంటి టెలిమెడిసిన్ అనేది ఉపయోగించుకొని మనకి ఏదైనా సమస్యలు ఉంటే టెంపరీగా వాటిని మనం సాల్వ్ చేసుకోవడానికి టెలిమెడిసిన్ అనేది చాలా రకంగా ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది ఈ మధ్యనే ఎవాల్వ్ అవుతున్న మెడిసిన్కి సపోర్టివ్ థింగ్ అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏమవుతుంది అంటే మనకు డాక్టర్కి కానీ అటు పేషెంట్కి కానీ చాలా ఉపయోగాలు ఉంటాయండి. సో డాక్టర్కి ఎలా ఉపయోగాలు ఉంటాయంటే పేషెంట్ డేటా అంతా సేవ్ చేసుకోవడం. సో పేషెంట్ మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఒకవేళ ఫైల్స్ అవి మిస్ అయినా కూడా డేటాలోంచి మన డేటాబేస్ సపోర్ట్ చేయడం, ఏదైనా రిమైండర్స్ ఉంటే ఇవ్వడం, ఇలాంటిది డాక్టర్కి ఉపయోగపడే విషయాలు. అలాగే పేషెంట్కి టైమ్లీ మెడిసిన్స్ తీసుకోవాలని, తర్వాత వాళ్ళ మెడిసిన్స్ అయిపోయినాయంటే దాన్ని మళ్ళీ రెన్యూ చేసుకోవాలని, లేదు అంటే వాళ్ళ బ్లడ్ టెస్ట్లు మళ్ళీ అన్ని చేసుకోవాల్సిన టైం అని, ఇలా పేషెంట్ మర్చిపోయినప్పుడు కూడా పేషెంట్కి రిమైండర్ చేయడానికి ఇలా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఉపయోగించుకుంటున్నాం. ఇది ఇంకా ఎవాల్వింగ్ దశలో ఉంది. సో వీటి గురించి ఇంకా రీసెర్చ్ కూడా జరుగుతున్నదండి. ఇవన్నీ కూడా బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చి మనకు ఇంటర్నల్ మెడిసిన్లో మనం మెడిసిన్ డిపార్ట్మెంట్లో ఇంటగ్రేషన్ చేయగలిగితే చాలా వరకు ఈ సహాయత కార్యక్రమాలు చాలా ఎక్కువగా ఉంటాయండి.